శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం జూలై నెల 30వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ శుద్ధ షష్ఠి, సౌమ్యవాసరే బుధవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:49 అయింది. భక్తుని నోట భగవద్గీత సంఖ్య 00-100 అనగా ఈరోజు 100వ రోజు. శ్రీమద్ భగవద్గీత పారాయణం చేసుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 100వ రోజు. త్రయోదశాధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు ఈరోజు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు 26వ శ్లోకం, క్షేత్రజ్ఞ విభాగ యోగం. అన్యేత్వేవ మజానంత శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరంచేవ మృత్యుం శృతిపరాయణ. ఈ 26వ శ్లోకానికి తాత్పర్యం: ఈ ఆత్మతత్వం తెలియని వారు కొందరు తత్వజ్ఞానుల వద్ద ఉపాసన చేస్తున్నారు. వీరు కూడా మృత్యురూపమైన సంసారం నుంచి నిస్సందేహంగా తరిస్తారు. ఇప్పుడు 27వ శ్లోకం. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరతార్షభ. అర్జున, స్థావర జంగమ రూపమైన చరాచర జీవ సర్వస్వం కేవలం క్షేత్రజ్ఞుల సంయోగ జనితమేనని తెలుసుకో. కేవలం క్షేత్రజ్ఞుల సంయోగ జనితమేనని తెలుసుకో. ఇప్పుడు 28వ శ్లోకం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సత్వినశ్యంతం యపశ్యతి స పశ్యతి. అర్జున, సర్వభూతాలలోనూ సమానంగా ఉండి ఆ భూతాలు నశించినా సరే తాను మాత్రం నాశనం కానట్టి ఆ పరమేశ్వరుణ్ణి చూడగలిగిన వాడు మాత్రమే నిజమైన ద్రష్ట. ఇప్పుడు 29వ శ్లోకం. నిజమైన ద్రష్ట. సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థితమీశ్వరం నహి నాప్స్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. పరమేశ్వరుని సర్వత్రా సమానంగా చూసేవాడు తన్ను తాను పాడు చేసుకోడు. దానివల్ల అతడు పరమమైన గతిని పొందుతాడు. ఇప్పుడు ఈనాటి
చివరి శ్లోకం 30వ శ్లోకం. ప్రకృత్యైవ చరా చ కర్మాణి క్రియమాణాని సర్వశా. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశా. య పశ్యతి తథాత్మాన మకర్తారం స పశ్యతి. ఈనాటి చివరి శ్లోకం 30వ శ్లోకానికి తాత్పర్యం: సర్వకర్మలు ప్రకృతి ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఆత్మకు కర్తృత్వం లేదని తెలుసుకున్నవాడే జ్ఞాని. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం. రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.